నా రూమ్ అలా తెలుసు? నువ్వు నన్ను ఎలా ఫాలో అయ్యావో నేను నిన్ను అలాగే ఫాలో అయ్యాను. బాగా డెవలప్ అయ్యో. దా, ఏంటి ఇలా వచ్చావు? కూర్చో. ఏం డిసైడ్ అయ్యో? ఎక్కువ ఆలోచించుకో, బట్టలు సర్దాయి. సమంత చెప్పు. రాకేష్ వాడు పడిపోయాడు. కొట్టేవా? కొడితేనే పడిపోయాడు. వెతుకు వెతుకు, వాడు పాకెట్ వెతుకు. ఓకే. పాకెట్ లో లేదు. బ్యాగ్ 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 తీ, బ్యాగ్ తీ. ఇక్కడ కూడా లేదు. బెడ్ కింద చూడు. షెల్ఫ్ లో కూడా చూడు. ఇక్కడ కూడా లేదు. వెళ్ళి బాత్రూంలో వెతుకు. బాత్రూంలో ఎందుకు పెడతాడు? వెతుకు, వాడు అసలు మెంటల్ చేద్దామో పెట్టినా పెడతాడు. వెళ్ళి వెతుకు. Can't find it. It's not there. Rakesh, he's bleeding. వాడు ఎలా చేస్తే నీకెందుకు? నువ్వు ముందు వెతుకో. పాపు వీడిని హాస్పిటల్కి తీసుకెళ్తాను. జాను, నా మాట విను. No, no, no. Stupid. Oh my God. Okay. Oh, shit. Nulla di qui preoccuparsi. Okay, doctor. Bene. హలో. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయవేంటి నువ్వు? వాడు హాస్పిటల్ తీసుకెళ్ళావు కదా? అవును. చచ్చాడో లేదో? 3 స్టిచెస్ పడ్డాయి. 1 వీక్ లో తగ్గిపోద్దంట. నేను చెప్పిన వినకుండా హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసావు కదా? కిట్టు సెల్లేస్తున్నారు. మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్. జాను, షిట్. ఏంజిల్లా ఫేస్ ఏంటే? నువ్వెంత క్రిమినల్వో నీకు తెలుసా? లేదు కిట్టు సార్, నా బాయ్ ఫ్రెండ్ కొట్టమంటే అండర్ ప్రెషర్లో కొట్టేశాను. బాయ్ ఫ్రెండ్ పొడమంటే పొడి చేస్తావా? నిన్ను నీ పాస్పోర్ట్ని ఏదైనా పెద్ద పిరమిడ్ కింద పెట్టి పాతేయాలంది. అలా అనకండి. ఊరు కానీ ఊరొచ్చా. పైగా నేను Che battere o in questo modo? నువ్వని చెప్పాననుకో బొక్కలో వేసేస్తారు. నేను చెప్పినట్టు అంటావా మరి? ఐ డోంట్ నో, సమ్ బ్లాక్ గై. ఐల్ కమ్ ఇన్ 10 minutes. Bene. ఏంటే, కుదిరితే తల పగల కొడతావు, లేదంటే ఇలా కాళ్ళు పట్టుకుంటావు. రావచ్చు, కూర్చో. రా, ఇక్కడ కూర్చో. దగ్గర రా. ఫోటో ఎందుకు సార్? ఫోటో? ఫోటోనా? మా అన్నయ్యకి పంపించడానికి. అది కాదు కిట్టు సార్, నా పాస్పోర్ట్ తో పాటు మీ పాస్పోర్ట్ కూడా కనిపించట్లేదు. ఎక్కడ దాచారు కిట్టు సార్? ఉండు, మా అన్నయ్య. అన్నయ్య ఎరా, ఇప్పుడే మీ ఇద్దరు ఫోటో చూశాను రా. ఆ తలకి కట్టినట్టు అని అడగను కానీ ఆ పిల్ల మాత్రం అచ్చమని పద్దులా ఉందిరా కదా. ఒకసారి తన ఫోన్ చెప్తాను. మా అన్నయ్య మాట్లాడతాడంట. హలో హలో, నేను రవితేజని మాట్లాడుతున్నాను. అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా?
వద్దులా ఉంటాను సార్. అసలు మీరు ఇద్దరు కావాలేమన్నట్టు ఉంది ఇక్కడ. ఏమండి రవితేజ గారు, నీ తమ్ముడికి కాస్త చెప్పండి. నన్ను లవ్ చేయమని చెప్తున్నాడు. నా పాస్పోర్ట్ లాక్కుని నన్ను ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆడు ఎదవ కాబట్టి నీ వెనకాల బతిమాలతూ చుట్టూ తిరుగుతున్నాడు. అదే నేనైతే ఈ పాటికి ఎత్తుకొచ్చేస్తుంది తెలుసా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మరి మాట్లాడడం ఏంటి? ఈ రోజుల్లో మనుషులు పోలిన మనుషులు పుట్టడమే కష్టం. అలాంటిది నువ్వు పుట్టావు, ఎందుకు వదులుతావు? మీ ఫ్యామిలీలో అందరూ ఒకేలా ఉంటారు కదా? ఫ్యామిలీ అన్నాక ఒకేలా ఉంటారు, రకరకాలుగా ఉంటారేంటి? అవును, ఇంతకీ వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు? మీ అన్నయ్య కంటే మీరే బెటర్గా ఉన్నారు. పదండి, మిమ్మల్ని హోటల్ డ్రాప్ చేస్తాను. కమ్ కమ్.